วัสดีค่ะ Music on can, on can. Hello guys, welcome to my Viha. హలో గాయ్స్. సో ఈరోజు ఏంటంటే నేను మా వైఫ్ మా పాప ముగ్గురం కలిసి మేమైతే సఫారీ వరల్డ్కి అయితే వెళ్తున్నాము. దాని సఫారీ వరల్డ్ అంటారు అండ్ మరైన్ పార్క్ కూడా అంటారు. ఈ వ్లాగ్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరు తప్పకుండా పూర్తిగా చూడండి వీడియో. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా యాక్టివిటీస్ మీకు కనిపిస్తాయి ముందు ముందు వ్లాగ్లో. సో మీరు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి మాకు డే 4 అనుకుంటా ఇన్ బ్యాంకాక్ సిటీ. ఈ బ్యాంకాక్ సిటీలో మీరు చూస్తున్నారు కదండి, ఇలా ఉంటాయి రోడ్స్, షాప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ సఫారీ వరల్డ్లో మాతో పాటు మాకు ఒక గైడ్ కూడా ఉంటాడండి. ఈ గైడ్ వచ్చేసి ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. సో మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మార్నింగ్ 9 o'clock అయితే షార్ప్ వచ్చేసాము ఈ మరైన్ వరల్డ్కి. సో రాగానే ఈ వాటర్ ఫౌంటైన్ కాడ మేమైతే ఫోటో దిగేసామండి. చాలా బాగుంది ఇక్కడ. అండ్ మీకు కనిపిస్తున్న ఈ రెడ్ టీషర్ట్ అయిననే మా గైడ్. సో ఇందులో ద ఫస్ట్ షో వచ్చేసి చింపాంజీ షో, అంటే మువాయ్ థాయ్ అని ఒక షో. ఈ మువాయ్ థాయ్ అంటే ఒక ట్రెడిషనల్ బాక్సింగ్ టైప్ అన్నమాట. ఈ బ్యాంకాక్లో మువాయ్ థాయ్ అనేది ఫేమస్. సో ఈ చింపాంజీస్ అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫైటింగ్ అయితే వీళ్ళు చూపిస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మీరు చూడండి గాయస్. Cái con sắp help me. Thank you, bro. Stop, Harry. No problem. ఈ చింపాంజీ షో మాత్రం చాలా బాగుంది గాయస్. క్రేజీ అనిపించింది. మీకు మాత్రం కొంచెమే చూపించాను ఎందుకంటే రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఈ షో తర్వాత మళ్ళా మేము వేరే షోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే ఈ మరైన్ వరల్డ్లో, ఈ సఫారీ వరల్డ్లో గంటకి ఆర్ 2 hours ఒక్కొక్క షో అయితే రన్ అవుతుంది. మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ చేసి 5 o'clock దాకా అయితే ఉంటుంది ఈ షో. సో ఎవ్రీ షో కూడా తప్పకుండా మీరు చూడాల్సింది, ఎందుకంటే ఏ షో కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్క యానిమల్స్తో వీళ్ళైతే షో అయితే చేస్తారండి. చాలా క్రేజీ ఉంటుంది. సో ఫస్ట్ ఈ చింపాంజీ షో అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు ఎలిఫెంట్ షో అయితే చూపిస్తాను మీకు, చూడండి.
సో చూస్తున్నారు కదా గాయస్, ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉందో ఈ ఎలిఫెంట్స్తో. నేనైతే ఫస్ట్ టైం చూశాను మా ఫ్యామిలీతోని మేమైతే. ఎందుకంటే మేము మన హైదరాబాద్లో జూ పార్క్లో దూరం నుంచి అయితే చూశాను, బట్ ఇక్కడ ఇంత దగ్గరలా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. చాలా బాగా ట్రైన్ అయితే చేశారు ఇంత పెద్ద ఎలిఫెంట్స్ని. సో ఈ ఎలిఫెంట్ సేమ్ ప్రీవియస్ వీడియోలో ఒక డాల్ఫిన్ పెయింటింగ్ ఎలా వేసిందో సేమ్ అలానే ఈడ కూడా ఒక ఎలిఫెంట్ తన ట్రంక్తోనైతే పెయింటింగ్ చేసింది. దాన్ని కూడా వీళ్ళు వేలంపాటలో ఒక 1000 బాట్కి అయితే సేల్ చేశారు. సో చూస్తున్నారు కదండి, మా పాప అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఈ ఎలిఫెంట్ షో. తర్వాత ఒక 100 బాట్ ఇస్తే వాళ్ళైతే క్యారెట్స్ కానీ ఇలా వెజిటేబుల్స్ ఇస్తారు. మనం ఈ ఎలిఫెంట్స్కి ఫీడింగ్ అయితే ఇవ్వచ్చు. సో మేము ఇలా ఫీడింగ్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ టైం ఫీడింగ్ చేసామండి. చాలా భయం అయితే వేసింది ఇంత దగ్గరలో ఈ ఎలిఫెంట్ని చూడటం. అండ్ ఈ ఎలిఫెంట్ పైన ఎక్కి రైడ్ కూడా చేయొచ్చు. రైడ్ చేయడానికి 200 బాట్ అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు. సో ఫైనలీ ఇలా అన్ని ఎలిఫెంట్స్ వచ్చి మనకైతే బాయ్ చెప్పేసి మళ్ళా వాళ్ళ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ లవ్డ్ పార్ట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి చింపాంజీ. ఈ చింపాంజీతోనైతే ఫోటో దిగొచ్చు. సో నేను వీడియో అయితే రికార్డ్ చేయలేను, కాకపోతే ఫొటోస్ అయితే దింపాను. ఎంత ఫ్రెండ్లీగా అయితే దిగింది చూడండి ఈ చింపాంజీ. ఇట్స్ జస్ట్ 3 to 4 years ఓల్డ్ అంతే. మా పాప మా వైఫ్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా అయితే అది ఫొటోస్ దిగుతుందో చూడండి మాతోనైతే. సో ఈ చింపాంజీతో ఫోటో దిగడం అనేది మా హోల్ సఫారీ వరల్డ్ అయితే చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ థింగ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న టోపీ ఎంత బాగుంది కదండి. ఇది వచ్చేసి 400 బాట్స్. అండ్ దాని తర్వాత వేరే షోకి అయితే వచ్చేసాము. ఈ షో వచ్చేసి ఒక మూవీ షూటింగ్ లాగా అయితే ఉంటుంది. మాకైతే అంత బాగా అయితే నచ్చలేదండి, ఎందుకంటే కొందరు పిల్లలకి ఇలాంటి షూటింగ్స్ అనేది ఇష్టం అండ్ కొందరు పిల్లలకి షూటింగ్స్ అనేది ఇష్టం ఉండదు. సో సరే కొద్దిసేపు చూద్దాం కదా అని చెప్పి మేమైతే ఒక 5 minutes అయితే వెయిట్ చేసాము ఇక్కడ షూటింగ్లో. మాకైతే అంత బాగా నచ్చలేదు. అండ్ ఇక్కడ ఒక సీన్ అయితే జరిగింది మాకు. మేము ఇలా ఫస్ట్ రోలో కూర్చున్నప్పుడు ఒక స్పీడ్ బోట్ అయితే వచ్చింది మా దగ్గరికి. అది ఇట్లా రౌండ్స్ కొడుతుంటే మా దగ్గర అయితే వాటర్ అనేది స్ప్లాష్ అయిపోయింది. ఆ స్ప్లాషింగ్ వల్ల మా పాప అయితే విపరీతంగా ఏడ్చింది, ఎందుకంటే మొత్తం వాటర్ అనేది మా పైన అయితే పడిపోయింది. మీకు చూపిస్తాను వీడియోలో చూడండి. చాలా థ్రిల్లింగ్గా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది.
అలా మేము ముందు కూర్చున్నాం కదండి, ఫుల్ వాటర్ అయితే మా మీద అయితే పడిపోయినాయి. మా పాప అయితే ఫుల్ అయితే ఏడ్చింది. నేను మా వైఫ్ అయితే ఫుల్గా ఈ వాటర్లో తడిచిపోయాము. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఇక సర్లే అని చెప్పి మేమైతే వేరే షోకి అయితే వెళ్ళిపోయాము. సో మేము ముందు కూర్చున్నాం కదండి, మాతో పాటు అయితే వేరే పిల్లలు కానీ వేరే ఫ్యామిలీస్ అయితే ఉండే, వాళ్ళు కూడా ఫుల్ తడిచిపోయారు. మేము కూడా ఫుల్ తడిచిపోయాము. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదండి, ఈ రోజు దాకా ఫస్ట్ 3 రోజుల దాకా అయితే ఫుల్ వాటర్ అనేది స్ప్లాష్ అయింది మా పైన. మేము ఫుల్గా వెట్ అయితే అయిపోయాము. మీరు చూస్తున్నారు కదండి, మొత్తం ఆ బోట్తోనైతే మా పైన అయితే చల్లినాయి, మొత్తం వాటర్ అయితే పడిపోయినాయి. ఇక్కడ వేరే వేరే పిల్లలు అయితే ఫుల్గా అయితే ఏడుస్తున్నారు చూడండి. సో మళ్ళీ మేము బయటికి వచ్చేసి షో నుండి మళ్ళీ మా పాపకైతే డ్రెస్ అవన్నీ మార్చేసి మళ్ళీ మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అగైన్ మళ్ళీ వేరే షోకి అయితే వెళ్ళిపోయామండి. దారిలో మాకు షీప్స్ కనిపించాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా షీప్స్. అండ్ ఇక్కడ మీరు కంగారోస్ చూస్తున్నారు కదా, కంగారోస్ అనేది ఆస్ట్రేలియాలో ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కంగారోస్. మన హైదరాబాద్ జూ పార్క్లో అయితే కంగారోస్ లేదు. సో అలా అన్ని షోస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక ఇలా లార్జ్ పెద్ద బఫే అయితే కనిపిస్తున్నది కదండి, చాలామందికి అయితే బఫే అనేది పెట్టారు. అండ్ ఇంత చిన్న అట్టిపండు నేనైతే ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూసాను ఈ చిన్న అట్టిపండుని. సో అలా హ్యాపీలీ ఒక లంచ్ బఫే అయిపోయాక వేరే షోకి అయితే మేము వచ్చేసాం. ఈ షో వచ్చేసి సఫారీ వరల్డ్ అని అంటారు. ఈ సఫారీ వరల్డ్లో డాల్ఫిన్స్తోనైతే షో చేస్తారు. చాలా బాగుండింది ఇది కూడా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు కనిపిస్తున్నారు కదా రైట్ అండ్ లెఫ్ట్, అందరూ జపాన్ నుంచి, కొరియా నుంచి లేదా చైనా నుంచి వచ్చిన వాళ్ళే. మన ఇండియన్స్ అయితే అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 10% మాత్రమే వచ్చారు ఈ షో చూడడానికి. అండ్ బ్యాంకాక్ వస్తే తప్పకుండా మీరు ఈ షోస్ని మాత్రం, ఈ సఫారీ వరల్డ్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరు పెద్దవాళ్ళతో వస్తే లైక్ పిల్లలతో రాకపోయినా కానీ మీరు ఈ షోస్ చూడొచ్చు. ఎందుకంటే మన హైదరాబాద్లో కానీ వేరే చోట్ల ఇలాంటి షోస్ మీరు ఎక్కడ చూసుండరు. కానీ ఈ బ్యాంకాక్లో మాత్రం చాలా బాగుంటాయి ఇలాంటి షోస్. సో మీరు ఇక్కడ వస్తే తప్పకుండా విజిట్ అవ్వండి. నేను మీకు చూపిస్తుంటాను ముందు ముందు అన్ని షోస్, మీరు చూడండి ఎంత బాగున్నాయో ఈ డాల్ఫిన్స్ షో చూడండి. సో ఈ డాల్ఫిన్ షో మనకి పటాయాలో కూడా ఉంటుందండి. కాకపోతే పటాయాలో ఎక్స్పీరియన్స్ వేరు అండ్ ఈ బ్యాంకాక్లో ఎక్స్పీరియన్స్ వేరు. ఎందుకంటే పటాయాలో మనం చాలా క్లోజ్ దగ్గర నుంచి అయితే చూస్తాం షో, అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం దూరం నుంచి అయితే చూడాల్సి వస్తుంది. సో వన్స్ ఈ సఫారీ వరల్డ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ మేమైతే ఈ జంగల్ సఫారీకి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ జంగల్ సఫారీ ఏంటంటే మా ప్యాకేజ్లో కూడా ఇది ఒక భాగం. ఇది ఏం లేదు గాయస్, మన వెహికల్స్తో లేదా బస్లో ఇలా మనకి లోపల జంగల్ లోపలికి అయితే తీసుకెళ్తారు. ఈ జంగల్ లోపల చాలా వైల్డ్ యానిమల్స్ అయితే ఓపెన్గా తిరుగుతాయన్నమాట. మన హైదరాబాద్ జూ పార్క్లో అలా వేరే జూ పార్క్లో మాత్రం కేజెస్లో కానీ జాలీలో లోపల కానీ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఓపెన్, టోటల్ ఓపెన్గా అయితే తిరుగుతాయి అన్నమాట. మనం చాలా నియర్లీ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఇక్కడ. సో మేము ఈ బస్ అయితే ఏదైతే మేము ప్రయాణిస్తున్నామో అది మా ట్రావెల్ ఏజెన్సీ అయితే ప్రొవైడ్ చేసింది విత్ ఏ గైడ్. సో మీరు కూడా ప్లాన్ చేయండి. ఈ జంగల్ సఫారీ కూడా చాలా బాగుంది గాయస్. ఇది కూడా మీరు ఇలా దగ్గరలో జీబ్రాస్ చూడొచ్చు, టైగర్ని చూడొచ్చు, లయన్ని అయితే చూడొచ్చు. ఇలా ఈ వైల్డ్ యానిమల్స్ అన్నీ ఓపెన్గా అయితే వీళ్ళైతే పెట్టేశారు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఈ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఇది కూడా చూడండి, డోంట్ మిస్ ఇట్.
సో మీరు చూస్తున్నారు కదండి, ఈ కార్లోనే మేము ఈ జంగల్ సఫారీ మొత్తం తిరిగామన్నమాట. సో ఈ జంగల్ సఫారీ మొత్తం మేము చూడడానికి ఒక డే అయితే పెట్టుకున్నామండి, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయితే అయిపోతాం మనము. అండ్ మేము నైట్ వచ్చేసి మేము కావుసాన్ రోడ్కి అయితే వెళ్ళిపోయాము. గాయస్ తప్పకుండా మీరు చూడండి, ఈ కావుసాన్ వ్లాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ అంటారు కానీ అది వేస్ట్ స్ట్రీట్, దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ కావుసాన్ రోడ్ అయితే. ఆ రోడ్లో ఏమేమి ఉంటాయి, ఏం జరుగుతుంది అని మొత్తం మీకు కంప్లీట్ వీడియో అయితే చూపిస్తాను. సో తప్పకుండా మీరు నెక్స్ట్ వ్లాగ్ అయితే చూడండి. Stop the